హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ టు ఉమన్ నీడ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మనం ఎన్నో డ్రింక్స్ చేసుకుంటాం కదా, అందులో భాగంగా ఉపయోగపడే రోజ్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రోజ్ సిరప్తో షర్బత్ చేసుకోవాలన్నా, సమ్మర్ డ్రింక్స్ చేసుకోవాలన్నా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల డ్రై రోజ్ పెటల్స్ వేసుకోవాలి. ఇలా గులాబీ రెబ్బలు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రోజ్ పెటల్స్ కలరు, ఫ్లేవరు ఈ వాటర్లోకి దిగేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇలా వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని 2 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఈ రోజ్ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార లేదా 1 కప్పు బెల్లం లేదా అరకప్పు పంచదార, అరకప్పు బెల్లం ఎలా అయినా వేసుకోవచ్చు. 1 కప్పు క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రోజ్ వాటర్ని కూడా ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు రోజ్ సిరప్ కలర్ఫుల్గా కనిపించడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము వేసుకుంటున్నాను. మీరు ఈ బీట్రూట్ తురుము బదులుగా ఫుడ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ రోజ్ సిరప్ లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన రోజ్ సిరప్ని ఫిల్టర్ చేసుకొని 8 జార్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటుంది. బయట పెట్టుకుంటే 15 డేస్ పాటు స్టోర్ ఉంటుంది. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే రోజ్ సిరప్ రెడీ అయిపోయింది. ఈ రోజ్ సిరప్తో డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గ్లాస్లో అరచక్క నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. 3 లేదా 4 తులసి ఆకులను తుంపి వేసుకోవాలి. ఈ తులసి ఆకుల ప్లేస్లో మీరు పుదీనా ఆకులైనా వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న రోజ్ సిరప్ని 3 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కూల్గా ఉన్న సోడా కూడా వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రోజ్ సిరప్ చల్లగా డ్రింకు రెడీ చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.